హాయ్ అండి. సీఏ ఫైనల్ లేదా సీఎంఏ ఫైనల్ ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్‌కి మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ఇచ్చేటువంటి ఒక అడ్వైస్. సో, ఇప్పటికి మీరు చాలా ఖర్చు పెట్టుంటారు, చాలా కష్టపడి ఉంటారు. మీ ఇంటర్మీడియేట్ ఎంపీసీ, ఎంఈసీ లేదా సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్ ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎంతో కష్టపడి ఉంటారు. మీ పేరెంట్స్ కూడా ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చుంటాయి మీ మీద. ఎందుకంటే జస్ట్ ఫైనల్ పాస్ అయితే చాలు, ఇక మా అమ్మాయి లేదా మా అబ్బాయి సెటిల్ అయిపోయినట్టని. సో, వారి కలని మీ కలని నిజం చేసుకోండి. సో, ఫైనల్ లెవెల్‌లో పిల్లలు ఫెయిల్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇదే రీజన్ అయ్యుండకపోవచ్చు కానీ, బట్ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. అదేంటంటే మీ సెల్ఫ్ ప్రిపరేషన్ లేదా అన్‌స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్. లైబ్రరీస్‌లో కూర్చొని ప్రిపేర్ అవ్వటం, హోమ్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్. దయచేసి గమనించండి. మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోయిద్ది. మీ బర్డెన్స్ కూడా పెరుగుతాయి. రిస్క్ తీసుకోవద్దు. ఒక అటెంప్ట్ పెరగటం అంటే రిస్క్ తీసుకోవడమే. రిస్క్ తీసుకోవద్దు. సో, మాస్టర్ మైండ్స్‌గా స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వండి. ఆఫ్లైన్‌లో జాయిన్ అవ్వండి. కుదరకపోతే లేదా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మరేదన్నా సీఏ లేదా సీఎంఏ కోచింగ్ సెంటర్స్‌లో ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ ఆఫ్లైన్‌లో మాత్రమే జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఆఫ్లైన్‌లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఆఫ్లైన్‌లోనే మీకు మెంటార్‌షిప్, మానిటరింగ్ ఉంటుంది. ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. పక్క స్టూడెంట్స్‌ని చూసి ఒక మోటివేషన్ ఉంటుంది. అండ్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ప్రిపరేషన్ ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఎగ్జామ్ కండిషన్స్ లేదా ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో మీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది.